మేడ్చల్ జిల్లా నాగారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెత్త లారీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. చీర్యాల డివైన్ గ్రేస్ స్కూల్ బస్సు రాంపల్లి క్రాస్ రోడ్లో ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ముందున్న జీహెచ్ఎంసీ చెత్త లారీని ఢీకొట్టాడు. దీంతో స్కూల్ బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతిని బస్సులో ఉన్న ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థుల్ని స్థానిక హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ రాజు తాగి ఉన్నాడన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా రాజు తాగి డ్రైవింగ్ చేసినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ జిల్లా నాగారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న జీహెచ్ఎంసీ చెత్త లారీని స్కూల్ బస్సు వెనుక నుండి వచ్చి ఢీకొట్టింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద సీసీటీవీ ఫుటేజ్ మీరు క్లియర్గా చూస్తున్నారు. చెత్త బండి రోడ్డుకు ఒక సైడ్న ఆగి ఉంది. మరి పగటిపూటే కదా, మరి డ్రైవర్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశాడనేది ఇంకా తెలియాలి. ఆగి ఉన్న జీహెచ్ఎంసీ చెత్త లారీని వెనుక నుండి వచ్చి బలంగా ఢీకొట్టాడు. ఇంకా ఆ టైంలో బస్సులో ఎక్కువ మంది విద్యార్థులు లేకపోవడం అదృష్టమనే చెప్పాలి. కేవలం ఇద్దరు విద్యార్థులే ఉన్నారు. వారు కూడా కొంతవరకు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే డ్రైవర్ రాజు మీద పేరెంట్స్ చాలా కంప్లైంట్స్ ఇస్తున్నారు. ఆరోపణలు ఉన్నాయి. గతంలో కూడా తాగి డ్రైవ్ చేసేవాడు, గతంలో కూడా ఇలానే యాక్సిడెంట్ చేశాడు అంటూ కూడా పేరెంట్స్ మండిపడుతున్నారు. ఇప్పుడు కూడా డ్రైవర్ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో దీనికి స్కూల్ యాజమాన్యాలే బాధ్యత వహించాలి. సో డ్రైవర్లను ఉద్యోగంలో పెట్టుకునే ముందు అలాగే వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా స్కూల్ బస్ కాబట్టి ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ట్రాక్ చేస్తూనే ఉండాలి. మద్యం తాగి డ్రైవ్ చేయడం అనేది ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా అయితే కనిపిస్తుంది. ఈ విషయం పైన పేరెంట్స్ అయితే తీవ్రంగా మండిపడుతున్నారు. ఒకసారి యాక్సిడెంట్ విజువల్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడండి. క్లియర్గా రోడ్ సైడ్న ఆగి ఉంది జీహెచ్ఎంసీ చెత్త లారీ. అయితే వెనుక నుండి స్కూల్ బస్ డైరెక్ట్గా వచ్చి రోడ్ సైడ్ నించున్న చెత్త లారీని వెనుక నుండి ఢీ కొట్టింది. సో ఆ కుదుపులకి కూడా మినీ వ్యాన్లో ఉన్న ఇద్దరు స్టూడెంట్స్కి గాయాలయ్యాయి. స్టూడెంట్స్ని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ డ్రైవర్ రాజు మీద ఆరోపణలు చేస్తున్నారు తల్లిదండ్రులు. రాజు తీరు ఇలానే ఉంటుంది అని, గతంలో కూడా తాగి డ్రైవ్ చేశాడని, ఇలానే యాక్సిడెంట్లు చేశాడని, త్రుటిలోనే స్టూడెంట్స్ అంతా తప్పించుకున్నారు అంటూ కూడా చెప్తున్నారు. స్కూల్ యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ముందున్న జీహెచ్ఎంసీ చెత్త లారీని ఢీకొంది. డ్రైవర్ తాగి ఉన్నాడా అన్న కోణంలో అయితే కన్ఫర్మ్ చేసుకునేందుకు పోలీసులు అయితే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. సో గతంలో కూడా తాగి డ్రైవ్ చేసినట్లుగా అయితే విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నారు.